ఈ కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కేవలం ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకతను వాళ్ళు చవిచూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది అంటే, ఆ టీడీపీ నేతలే మన పార్టీ గెలవదు, గెలిచే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు రౌడీల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా కూర్చొని పెట్టాడు, మన నాయకులే రాష్ట్రంలో పరువు తీస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అంటూ సొంత పార్టీ నేతలే డైరెక్ట్గా మీడియాలోని, చంద్రబాబు అనుకూల మీడియాలోనే కూర్చుని వాళ్ళు చెబుతున్న తీరు ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలన్నీ విన్నానండి. నేను ఈ మధ్య అనంతపురం పోయినాను, చాలా మందితో కనుక్కున్నాను. నేను అవన్నీ కరెక్ట్ అండి. ఆయన బుకాయించవచ్చు, నావి కాదు అవి కాదు, అంతేకాదు బండ బూతులు మాట్లాడడం. ఏం కల్చరో ఏమో, ఎట్లా డొను తీసుకుని వచ్చాడో, పార్టీలో ఎమ్మెల్యేగా పెట్టినారో, డబ్బులుంటే అయిపోయా అనుకొని అడ్డగోలుగా తీసుకుని వచ్చి పెడితే అట్టటోల ద్వారా తెలుగుదేశం మునిగిపోతుంది. ఆ బూతులు, పచ్చి బూతులు మాట్లాడినట్టు అది జనమందరూ చెప్తున్నారు. ఆ ఊర్లో నేను తెలుగుదేశం ఒక స్థాయి నాయకుడు, ఇంతకుముందు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు, ఆయన మాట్లాడి చెప్పింది ఏమంటే, సార్ సంవత్సరంన్నర లోపల ఈరోజు పరిస్థితి ఏంటంటే హిందూపురము, రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మామూలు గెలవరు. టైం ఉండొచ్చు, కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఆ భావనలు ఏంటిదా అని చెప్తున్నాడు. కాబట్టి సంపాదనలో ఉన్నాడు, అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు, ఆక్రమించుకుంటున్నారు, జనాన్ని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, పోలీసును తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టిస్తున్నారు. సీనియర్స్ మిన్నకున్నారు, నాకు అంటే అట్టినట్లుగా వాళ్ళు ఉంటున్నారు. మంత్రులు అంతా జూనియర్స్ అండి. ఎందుకంటే లోకేష్ గారు టాప్ లో ఉండాలి కాబట్టి అంత జూనియర్స్ పెట్టుకున్నారు. ఈ జూనియర్స్ ఎవరికి నోరు లేదు, మామూలుగా అధికార యంత్రాంగం మీద పట్టు లేదు, ప్రజా సమస్య మీద పట్టు లేదు, అట్లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. చూశారుగా, టీడీపీ నేతలే చంద్రబాబు అనుకూల మీడియాలో కూర్చుని మన పార్టీ గెలిచే పరిస్థితి లేదు, చంద్రబాబు డబ్బులకు అమ్ముడుపోయి, డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యేలుగా రౌడీల్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు. ఈరోజు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న బండ బూతులు చూస్తుంటే మన పార్టీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్ బాబు సీనియర్లను పక్కన పెట్టాడు, జూనియర్లకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఆ జూనియర్లకి రాష్ట్రంలో పరిపాలన అంటే ఏందో తెలియదు, రాష్ట్ర భవిష్యత్తు అంటే ఏందో తెలియదు. అనుభవం లేని నాయకులకు మంత్రి పదవులు ఇవ్వటం వల్ల ఈరోజు పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. ఈ టీడీపీ పార్టీ ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చంద్రబాబు టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నాడు అని సొంత పార్టీ నేతలే ఈ విధంగా చంద్రబాబు అనుకూల మీడియాలో కూర్చుని మాట్లాడుతుంటే, ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు పరిపాలన ఎంత వరస్ట్గా ఉందో, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ బాబు ఎంత కుట్రలు చేస్తున్నాడో, ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడో, ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉందంటే, శాంతి భద్రతలు పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో లేవు. విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఒక్కొక్కరు భూదందాలు చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, రాసలీలలు ఆడుతున్నారు, శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్నారు, గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు టీడీపీ నాయకులు మత్తులో మునుగుతూ, మత్తులో తేలుతూ, మద్యాన్ని ఏరులై పారిస్తూ, ఇసుక దందాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించేశారు అని ఈ వీడియో ద్వారా సొంత టీడీపీ నేతలే చెబుతున్నారని మనం ప్రజలకు తెలియజేస్తున్నాం.